హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. బెస్ట్ కిచెన్లో ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఆనియన్ రవా దోశ. ఇది అచ్చం హోటల్ స్టైల్లో రావాలంటే దీనికి కొన్ని టిప్స్ పాటిస్తూ చేయాలి. అది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఇది ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, క్రంచీగా హోటల్ స్టైల్లో ఉంటాయి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్పు మైదా పిండి, పావు కప్పు బొంబాయి రవ్వ. ఇది టిప్ నెంబర్ 1 అండి. ఇదే పక్కా కొలతలతో రవ దోశ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్పు మైదా పిండి, పావు కప్పు బొంబాయి రవ్వ. ఇదే పక్కా కొలతలతో తీసుకుంటే దోశలు కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి గరిటతో కలిపి ఇందులో ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ కన్సిస్టెన్సీ మనకు వచ్చేలాగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా నీళ్లు పోయకండి. కలుపుకుంటూ కావలసినప్పుడు నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. దీనికి వాటర్ ఎక్కువే పడుతుంది, అలాగని మరీ పల్చగా ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇంతే కన్సిస్టెన్సీలా ఉండేలాగా చూసుకోండి. దీన్ని బాగా ఉండలై లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని దీన్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో నానబెట్టాలి. చూడండి, ఇదే కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. ఇది టిప్ నెంబర్ 2 అండి. కలిపిన వెంటనే ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. దీనివల్ల దోశలు చాలా క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి, కన్నాలుగా. ఇప్పుడు ఇది అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇది నానింది. ఇప్పుడు ఇందులో కావాల్సిన కొన్ని పదార్థాలు: తరిగి పెట్టుకున్న చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కాస్తంత కొత్తిమీర, క్యారెట్ ఆప్షనల్ అండి. ఇప్పుడు ఇందులో ఒకటి తర్వాత ఒకటి ఇవన్నీ కలుపుకుందాం. ముందుగా పచ్చిమిరపకాయలు, జీలకర్ర, క్యారెట్ తురుము, కొత్తిమీర, ఇవన్నింటినీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూడండి, బ్యాటర్ థిక్నెస్, కన్సిస్టెన్సీ కరెక్ట్గా, పర్ఫెక్ట్గా ఈ రకంగా ఉంటేనే మీకు రవ దోశలు అనేవి క్రిస్పీగా, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకుందాం. టిప్ నెంబర్ 3. ఇప్పుడు ఈ పెనం నాన్ స్టిక్లో వేస్తే మీకు రాదండి. ఈ పెనం అనేది ఎప్పుడు కూడా బాగా వాడిందై ఉండాలి, పాతదై ఉండాలి. దీని సర్ఫేస్ రఫ్గా ఉంటేనే రవ దోశ అనేది పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో వస్తాయి. బాగా వాడిన ఇనుప పెనాలు కానీ లేదా బాగా వాడిన నాన్ స్టిక్ పెనమైనా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ నూనె రాసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని వాటర్ వేసుకొని ఇప్పుడు దీని మీద మనం తరిగి పెట్టుకునే ఉల్లిపాయల్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు హీట్ ఎక్కువలాగా లేకుండా చూసుకోండి. ఇనీషియల్గా హై ఫ్లేమ్లో పెట్టుకోండి. దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఫాస్ట్గా మనం దోశ అనేది ఈ ఉల్లిపాయల మీద వేసుకోవాలి. కన్నాలు ఏమైనా ఉన్నా ఈ విధంగా కవర్ చేసుకుంటూ క్విక్గా వేసుకోవాలి. పిండి ఎక్కువగా ఒకే దగ్గర వేయడం వల్ల ముద్దగా వస్తుంది. ఈవెన్గా దీన్ని క్విక్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని బాగా రోస్ట్ చేసుకుందాం. కాస్త వేగాక ఈ రవ దోశకి ఆయిల్ పాముకొని ఈ విధంగా ఫ్లిప్ చేసుకొని తీసుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది రెండో విధానం. మనం డైరెక్ట్గా పెనం మీద కాస్త ఆయిల్ రాసుకొని ఈ విధంగా దోసపిండిని వేసుకొని ఇప్పుడు దీని మీద ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది రెండో విధానం. ఈ విధంగా వేసుకున్న రవ దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేను చెప్పినట్టు రవ దోశ అనేది రెండో పక్కకి తిప్పకూడదు, ఫ్లిప్ చేయకూడదు, వేపకూడదండి. ఒకే సైడ్ రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే ఆనియన్ రవ దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కాస్త వేగాక ఇప్పుడు దీని మీద మనం ఆయిల్ రాసుకోవచ్చు.
రవ దోసకి కాస్త ఆయిల్ ఎక్కువ రాసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా కాగనివ్వాలి. దోశ వేసాక హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇనీషియల్గా హై ఫ్లేము, వేసేటప్పుడు లో ఫ్లేము, మళ్ళీ కాగేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు ఈ విధంగా మడత పెట్టుకొని తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆనియన్ రవ దోశ రెడీ అవుతుంది. ఈ రవ దోశ ఇప్పుడు తీసి చూద్దామండి. చూడండి, కన్నాలతో ఎంతో టేస్టీగా ఉన్నది, ఎంతో క్రిస్పీగా కనబడుతుంది. ఇప్పుడు అన్ని దోశలు ఇదే విధంగా వేసుకోండి. ఇలా హాట్గా సర్వ్ చేయండి. ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ రవ దోశ తీసి చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, క్రంచీగా ఉందో. ఈ విధంగా కన్నాలు రావాలి. ఇలా కన్నాలు వచ్చినట్టయితే ఆ రవ దోశ పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు దీన్ని మనం గట్టి పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ రవ దోశకి ఇదే పర్ఫెక్ట్ కాంబినేషను. మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.